ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. యోహాను 8:12 యేసు ప్రభు ఈ లోకానికి వెలుగు. ఆయన చెప్పినట్టు ఆయనను వెంబడించే మనం కూడా ఈ లోకానికి వెలుగుగా ఉన్నాం. మనం ప్రతి చోటికి సువార్తను తీసుకువెళ్ళడం ద్వారా ఆయన కొరకు మనం ప్రకాశించాలని ఆయన కోరిక. మనం షునేము స్త్రీ గురించి మాట్లాడుకున్నాం. ఆమె దైవజనునికి ఒక గది ఏర్పాటు చేసి అందులో మంచం, బల్ల, కుర్చీ, దీపస్తంభం ఉంచింది. దీపస్తంభం వెలుగు, ప్రత్యక్షత, ప్రకాశవంతంగా మొదలగు వాటిని సూచిస్తుంది. మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టును అని మత్తయి సువార్తలో చదువుకున్నాం. యేసు ప్రభు చెప్పాడు, రహస్య క్రైస్తవంగా ఉండేందుకు పిలువబడలేదు. మనం యేసు ప్రభుని కొరకు ప్రకాశించాలి. యేసు ప్రభు నామాన్ని గుర్తెరిగిన వారమై ఆకాశంలో ఎగిరే జెండా ఉండేంత ఉన్నతంగా మనమెంతో ఆయనను హెచ్చించాలి. ప్రతి చోట మనం ఆయన సాక్షులంగా పిలువబడాలి. నేను ఆయన కొరకు ప్రకాశిస్తున్నాను గనుక పరలోక తండ్రి నా యందు ఆనందిస్తున్నాడని నేను గట్టిగా చెప్పగలను. మరి నీ సంగతి ఏమిటి? నివురు గప్పిన నిప్పులా దాక్కున్నావా, లేక దీపస్తంభంపై ప్రకాశిస్తున్నావా? సువార్త వెలుగులో నిన్ను నీవే పరీక్షించుకో. ప్రార్థన. యేసు ప్రభువా, ఎప్పుడు నీ కొరకు నేను ప్రకాశించాలని నీవు కోరుచున్నావు కనుక దాని కొరకు కావలసిన వనరులన్నిటి సిద్ధపరచు. కావున ఈ భయంకర లోకంలో నేను ప్రకాశించుటకు అవసరమైన శక్తిని నీ నుండి పొందుటకు నేను నిన్ను వెంబడించి ఉండుటకు నాకు సహాయం చేయుము. సాటిలేని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమెన్.